హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్ కు స్వాగతం. ఈ రోజు మనం మర్యాద రామన్న కథల్లోని పేదరాశి పెద్దమ్మను దొంగలు మోసగించుట, రామన్న తీర్పు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. రామన్నకు అక్షరం ముక్క రాదు. గొర్రెలు కాసుకునే వెర్రిబాగుల వాడని అనుకున్నారంతా. అలాంటి వాడికి అకస్మాత్తుగా అద్భుతమైన తెలివితేటలు పుట్టుకొచ్చి మర్యాద రామన్నగా అందరి చేత పొగడ్తలు అందుకుంటూ ఉండటం తండ్రి సుబ్బన్నకు మహదానందమైంది. తన కొడుకు ఇంతటి ప్రయోజకుడవుతాడని కలలో కూడా అనుకోలేదతను. అలాగే తల్లి ముత్యాలమ్మ రామన్నను చూచి మురిసిపోయింది. ఇదంతా భద్రాద్రి రాముడి అనుగ్రహం అనుకుంది. ఊళ్ళో ఎవరికి ఏ తగు వచ్చినా, ఏ వ్యవహారం ఏర్పడినా రామన్న దగ్గరికి వచ్చేవారు. ఎంతటి క్లిష్ట వ్యవహారమైనా సరే ఇట్టే పరిష్కరించేవాడు రామన్న. అతని నిర్ణయంలో ఎప్పుడూ పొరపాటు ఉండేది కాదు. అతని తీర్పు 100% న్యాయసమ్మతంగా, న్యాయబద్ధంగా ఉండేది. తీర్పు అది. బుద్ధి కుశలతో, యుక్తితో అతని చెప్పే తీర్పులను ఊళ్ళో పెద్దలందరూ ఎంతగానో మెచ్చుకునేవారు. ఇంత చిన్న వయసులో ఇతనికి ఇలాంటి ప్రజ్ఞ ఉండటం దేవుడిచ్చిన వరమని మెచ్చుకునేవారు. మర్యాద రామన్న పేరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకిపోయింది. న్యాయానికి గురి అయిన ప్రజలు ఎక్కడెక్కడి వారో రామన్న దగ్గరకు వచ్చి చేతులెత్తి దండం పెడతారు. న్యాయం చెప్పమని కోరుతారు. అందరికీ న్యాయం జరిగేలా తీర్పు చెప్తాడు రామన్న. ఇలా ఉండగా రామన్న ఒకనాడు ఆ దేశపు రాజు ఉండే నగరానికి వెళ్ళాడు. అక్కడ వింతలు విశేషాలు చూస్తూ చాలాసేపు గడిపాడు. ఆ రోజే ఎవరో 4 దొంగలు తాము దోచుకున్న ధనంతో నగరానికి వచ్చి అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటిలో మకాం పెట్టారు. పెద్దమ్మకు డబ్బిచ్చి పుష్టిగా భోంచేశారు. తమ దగ్గరున్న డబ్బు సంచి పెద్దమ్మకి ఇచ్చి, అవ్వా, మేమిక్కడ 1-2 రోజులు ఉంటాము. ఈ డబ్బు సంచి నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టు. మేము 4 కలిసి వచ్చి అడిగితేనే ఈ సంచి ఇవ్వాలి, అంతేకాని మాలో ఏ ఒక్కరు వచ్చి అడిగినా సంచి ఇవ్వకూడదు అని చెప్పారు. అలాగేని అవ్వ మాట ఇచ్చింది. ఇలా పేదరాశి పెద్దమ్మతో ఒప్పందం చేసుకుని దొంగలు నగరంలోనికి వెళ్లారు. ఎక్కడెక్కడో తిరిగి పేదరాశి పెద్దమ్మ ఇంటికి చేరారు. బయట అరుగు మీద కూర్చొని బాతకాన్ని ప్రారంభించారు. అప్పుడు వాళ్లకు కొంత డబ్బు అవసరమైంది. అప్పుడు 4లోనూ చిన్నవాడైన ఒక దొంగని పిలిచి, తక్కిన 3, తమ్ముడు పూటకూళ్ళ పెద్దమ్మ దగ్గరికి పోయి మన డబ్బు సంచి తీసుకురా వెంటనే అని చెప్పారు. ఆ దొంగ గబగబా ఇంట్లోకి వెళ్ళి డబ్బు సంచి ఇవ్వమని పెద్దమ్మని అడిగాడు. అయితే ఆమె సంచి ఇవ్వలేదు. నాయనా, నువ్వెక్కడవే వచ్చావు? ఆ 4 వచ్చి అడిగితేనే సంచి ఇవ్వమని కదా మన ఒప్పందం అని అన్నది. అప్పుడు దొంగ, అది కాదవ్వా, మా వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉన్నారు. నా మాట అబద్ధమేమో, నువ్వే వాళ్ళని అడుగు అన్నాడు ధీమాగా. వాళ్ళు చెప్పి పంపిస్తే వచ్చాను నేను అని చెప్పాడు. అంతలో పేదరాశి పెద్దమ్మ ఇంటి లోపలి వాకిట్లోకి వచ్చి బయట అరుగు మీద కూర్చున్న 3 దొంగలను, ఏమయ్యా, సంచి ఇవ్వమంటారా అని అడిగింది. అవునవ్వా, ఇవ్వు అన్నారు దొంగలు. ఇంకేం, అవగబగా లోపలికి పోయి భూషణంలో దాచి ఉంచిన డబ్బు సంచి తెచ్చి దొంగకిచ్చింది. సందు దొరికింది కదా అని ఆ దొంగ సంచిని చంకర పెట్టుకుని చడీ చప్పుడు కాకుండా బయట ఉన్న 3 దొంగల కంట పడకుండా దొడ్డిదారిన ఉడాయించాడు. సంచి తెస్తానే ఇంట్లోకి వెళ్లిన దొంగ ఎంతకు రాకపోయేసరికి దొంగలకు అనుమానం కలిగి ఇంట్లోకి వెళ్లారు. అవ్వని అడిగారు. ఆమె జరిగిన సంగతి చెప్పి డబ్బు సంచి తీసుకుపోయి చాలాసేపు అయిందని తెలిపింది. అమలో 4వ వాడు చిన్న దొంగ మోసంతో డబ్బు కాచేశాడని తెలుసుకుని 3 దొంగలు ముసలమ్మ మీద విరుచుకుపడ్డారు. అదంతా మనకు తెలీదు. మేము 4 వచ్చి అడిగినప్పుడే డబ్బు సంచి ఇవ్వమని నీతో ఒప్పందం. నువ్వు మాట తప్పావు. ఆ సంచిలో 1000 వరహాలున్నాయి. మా డబ్బు మాకు కక్కు, లేకపోతే రాజుగారి దగ్గర లాక్కుపోయి ఫిర్యాదు చేస్తామని గద్దించారు. ఇంకే పాపము తెలియదని తక్కిన వాళ్ళు ఇవ్వమంటేనే డబ్బు సంచి ఇచ్చానని పూటకుళ్ళ పెద్దమ్మ మొత్తుకొని బతిమాలింది. అంత ధనం తన దగ్గర లేదని ఎంతగానో ప్రతిమాలింది. అయినా ధనం పోగొట్టుకున్న ఆక్రోశంతో దొంగలు ఆ మాట పట్టించుకోలేదు. అవ్వను రెక్కపుచ్చుకుని బలవంతాన వీధిలోనికి లాక్కొచ్చారు. ఆమెను అలా పట్టుకుని నగరం న్యాయాధిపతి వద్దకు తీసుకుపోయారు. న్యాయాధిపతి విచారణ జరిపి పేదరాశి పెద్దమ్మదే తప్పు అని, దొంగలకు 1000 వరహాలు తెచ్చి ఇవ్వవలసిందే అని తీర్పు చెప్పారు. పాపం, ఆ వృద్ధురాలు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది? పైగా తన తప్పేమీ లేదు. అన్యాయంగా తనకి శిక్ష పడింది. అందుచేత అవ్వ పెద్దగా ఏడుస్తూ ఇలాంటి అన్యాయపు తీర్పు చెప్పిన న్యాయాధిపతి నాశనం అవుతాడని శాపనార్థాలు పెడుతూ ఇంటికి వస్తూ ఉంది. నగర వీధుల్లో తిరుగుతున్న రామన్న ఈ దృశ్యం చూశాడు. బుద్ధిశాలి అయిన రామన్నకు విషయం అర్థమైంది. ఇంత అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్న ఆ రాజును పోయే రోజులు వచ్చాయి అని దూషించాడు. నగరంలో గస్తీ తిరుగుతున్న రాజభటులు రామన్న మాటలు విని రాజును దూషించాడన్న నేరం పైన అతన్ని పట్టుకుని రాజు తన సన్నిధికి తీసుకెళ్లారు. విషయమంతా ప్రభువుకు నివేదించారు. దేవర వారిని అనరాని మాటలు అన్నాడు ఈ కుర్రవాడు, శిక్షిస్తారని తమ సన్నిధి తీసుకొచ్చామన్నారు రాజభటులు.
సరే మీరు వెళ్ళండి, మేము విచారిస్తాం అంటూ రాజు రామన్న వంక చూసి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. ఇక్కడికి సమీపాన గల పల్లెటూరు మాది, నా పేరు రామన్న, జనం మర్యాద రామన్న అని పిలుస్తారు అని చెప్పాడు రామన్న. ఓహో, మర్యాద రామన్న నువ్వే అన్నమాట అంటూ రాజుగారు, ఇంతకు మేం చేసిన నేరమేమిటి, మమ్మల్ని దూషించావట అన్నాడు. ప్రభు, మీ న్యాయాధిపతి తప్పు చేస్తే మీరు తప్పు చేసినట్లే, ప్రజల దోషాలు ప్రభువుకు చెందుతాయి అన్నాడు రామన్న. న్యాయాధిపతి ఏం చేశాడు అడిగాడు రాజు. ఏం చేశాడో దేవరవారే విచారించండి, పేదరాశి పెద్దమ్మకు తీరని అన్యాయం చేశాడు ప్రభు అన్నాడు. ఎప్పుడైనా ధర్మాధర్మాలు తెలుసుకుని తీర్పు చెప్పాలి, ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ప్రభు. 10 మంది దోషులు తప్పించుకుంటే పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదు ప్రభు అన్నాడు రామన్న. సరిగ్గా చెప్పావు రామన్న, నువ్వు న్యాయంగా తీర్పు చెప్పగలవా అడిగాడు రాజు. ప్రభువులు అనుజ్ఞయిస్తే అలాగే చెప్తాను అన్నాడు రామన్న. వెంటనే రాజుగారు ఉన్నత ఆసనం తెప్పించి తమ ముందు వేయించాడు రామన్న కూర్చోడానికి. పిమ్మట పేదరాశి పెద్దమ్మను ముగ్గురు దొంగలను పిలిపించాడు. మర్యాద రామన్న అనే పల్లెటూరి బాలుడు ధర్మంగా తీర్పు చెబుతాడని నగరంలో పాకిపోయింది. ఎంతో మంది జనం వచ్చి రాజభవన్లో గుమికూడారు. మహారాజు సమక్షంలో రామన్న విచారణ ప్రారంభమైంది. వాళ్ళు చెప్పింది పేదరాశి పెద్దమ్మ చెప్పింది శ్రద్ధగా విన్నాడు. పిమ్మట ఒక్క క్షణం ఆలోచించాడు. రామన్న ఏం తీర్పు చెప్తాడా అని అందరూ ఆతురతో ఎదురు చూస్తున్నారు. అప్పుడు రామన్న దొంగల వైపు తిరిగి, మీరు పేదరాశి పెద్దమ్మ దగ్గర 1000 వరహాల డబ్బు సంచి దాచిపెట్టిన మాట నిజమే, కానీ మీరు నలుగురు ఏకమై వచ్చినప్పుడే ఆ సంచి మీకు ఇవ్వాలని ఒప్పందం. ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు, అలాంటప్పుడు ఎలా వస్తుంది డబ్బు సంచి? నలుగురు ఏకమై రండి, అందాక పెద్దమ్మ మీకు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు అని తీర్పు చెప్పాడు చిరునవ్వు నవ్వుతూ. విని జనం పెద్ద పెట్టిన చప్పట్లు కొట్టారు. ఎంత యుక్తిగా ఎంత నేర్పుగా న్యాయం చెప్పాడు రామన్న అన్నారు అంతా. రాజుగారు ఆశ్చర్యపోయారు. పేదరాజు పెద్దమ్మ ఆనందానికి అంతే లేదు. రామన్న, నీ న్యాయ నిర్ణయం మాకు నచ్చింది. రేపటి నుంచి నువ్వు మా ఆస్థానంలో ఉండిపో, మాకు నీవే న్యాయాధిపతివి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులన్నీ విచారించి న్యాయంగా తీర్పులు చెప్పు, మాకు మా రాజ్యానికి పేరు ప్రతిష్టలు తీసుకొని రావయ్యా అని చెప్పాడు రాజుగారు. అంతే, అప్పటి నుంచి మర్యాద రామన్న మకాం నగరానికి మార్చాడు. రాజు అతనికి అతని కుటుంబానికి సకల సదుపాయాలు ఏర్పాటు చేశాడు. రామన్న అతని తల్లిదండ్రులు సమస్త గౌరవాలతో సుఖ సంతోషాలు అనుభవించసాగారు. ఈ విధంగా రామన్న రాజుగారి ఆస్థానంలో న్యాయాధిపతిగా కొలువు చేస్తూ ఎవరికీ సాధ్యం కాని ఎన్నో క్లిష్టమైన వ్యవహారాలను న్యాయంగా పరిష్కరిస్తూ మర్యాద